నేను మీ డాక్టర్ రాజేశ్వరి, డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ డాక్టర్ రాజేశ్వరి స్కిన్ కేర్ అండ్ హెయిర్ రెస్టరేషన్ సెంటర్. సో జనరల్‌గా కామన్ కంప్లెయింట్ హెయిర్ అండ్ స్కిన్‌కి వింటర్‌లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవేనండి హెయిర్ లాస్, డాండ్రఫ్ అండ్ స్కిన్ బాగా డ్రై అవుతుంది అండ్ బాగా డల్ అయితుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ గురించి. సో ప్రతి హెయిర్ లాస్‌కి లేదా హెయిర్ రీగ్రోత్‌కి లేదా హెయిర్ థిన్నింగ్ ఆపడానికి లేదా ఉన్న హెయిర్ వాల్యూమ్ కంటిన్యూషన్‌గా కాపాడుకోవడానికి లేదంటే ప్రివెంటివ్‌గా చేయాలంటే ఒకటే ఒక ట్రీట్మెంట్ ఇప్పటివరకి పీఆర్‌పీ ట్రీట్మెంట్. నిజంగా ప్రతి హెయిర్ లాస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పీఆర్‌పీ అనే వర్డ్ అంటే ప్యూర్ ప్లేట్లెట్ ప్లాస్మా అన్నట్టు. సో ఈ వర్డ్, ఈ ట్రీట్మెంట్ అనేది అందరికీ వెల్ నోన్. 100% ప్రతి హెయిర్ లాస్ వాళ్ళకైతే ఈ ట్రీట్మెంట్ గురించి ఐడియా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది పీఆర్‌పీ ట్రీట్మెంట్‌కి మోడిఫై ట్రీట్మెంట్. అంటే న్యూ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ న్యూ ట్రీట్మెంట్ గురించి ఈరోజు మనం మాట్లాడదాము. అదే పీఆర్‌పీ విత్ బయోటిన్. సో పీఆర్‌పీ విత్ బయోటిన్ అనేది చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇది. సో ఇది సేమ్ పీఆర్‌పీ లాగే ఉంటుంది. బట్ ఇందులో కొంచెము పీఆర్‌పీని మోడిఫై అంటే పీఆర్‌పీతో పాటు కొంచెం బయోటిన్ అనేది 2 మిక్సప్ అయి ఇచ్చే ట్రీట్మెంట్. సో జనరల్‌గా మనం పీఆర్‌పీ అంటే ఏం చేస్తాము? వాళ్ళ పేషెంట్స్ గానీ, క్లయింట్ గానీ వాళ్ళ ఎల్బో నుంచి బ్లడ్ తీసేసి దాన్ని సెంట్రిఫ్యూజ్‌గా చేసేసి ఫైనల్‌గా దాంట్లో మనకి యెల్లో కలర్ సీరం వస్తుంది. దాన్నే ప్యూర్ ప్లేట్లెట్ ప్లాస్మా సెల్స్ అంటాము. ఆ యెల్లో కలర్ సీరంలో వాళ్ళ ప్లేట్లెట్స్, ఫైబ్రిన్, ప్లాస్మా ఉంటుంది. దీని తప్ప ఇంకోటి ఏది ఉండదు. కానీ ఇప్పుడు కొత్తగా బయోటిన్ అనేది ఏం చేస్తుంది అంటే, సో ఆల్రెడీ ఏదైతే పేషెంట్స్ వాళ్ళ ప్లేట్లెట్స్ ఏదైతే ఫైనల్‌గా వస్తుందో, దాంతో పాటు ఈ బయోటిన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఎన్నో కాజెస్ ఉన్నాయి హెయిర్ లాస్‌కి అండ్ ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. జనరల్‌గా ఈ విటమిన్ 7 అంటాము దీన్ని బయోటిన్‌ని. అండ్ దీని రోల్ అనేది హెయిర్‌లో ఎంత బావుందంటే, అదే విధంగా అంత ఇంపార్టెన్స్ హెయిర్‌కున్న ఈ బయోటిన్ మన ఫుడ్డులో అంటే చాలా రకాల ఫుడ్డులో అందుబాటులో ఉంటుంది. బట్ చాలా తక్కువ కాన్సంట్రేషన్ ఉంటది. అంటే మనము చాలా ఫుడ్ తిన్నా గూడా అంటే ఎక్కువగా ఈ బయోటిన్ ఎందులో ఉంటుంది? నట్స్‌లో ఉంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్‌లో ఉంటుంది. ఎక్కువగా ఆల్మండ్స్‌లో ఉంటాయి. తర్వాత లెగ్యూమ్స్‌లో ఉంటాయి. ఎగ్ యెల్లోలో గూడా ఉంటుంది. బట్ చాలా కొంచెం కొంచెమే ఉంటది. అంటే ఈ కొంచెం బయోటిన్ తినడానికి చాలా అడిషనల్‌గా ఫుడ్ తినాల్సొస్తుంది కాబట్టి, ఎట్ ద సేమ్ టైమ్ ఈ బయోటిన్ అనేది చాలా మంచి ప్లే రోల్ చేస్తుంది హెయిర్ ఫార్మేషన్‌కి కాబట్టి, బయోటిన్ అనే ట్రీట్మెంట్ ఇప్పుడు మనము పీఆర్‌పీకి అందుబాటులో తీసుకొచ్చారు. సో, అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఈ బయోటిన్ ఎక్కువగా మనకి ఏదైతే ఇప్పుడు హెయిర్ లాస్ బాగా అవుతుందో, ఏదైతే అది రూట్ ష్రింక్ అయిపోతుందో అంటే హెయిర్ ఫాలిక్యుల్ దాని ఫాలిక్యుల్ రూట్ అంటాము. ఈ రూట్ పోయే ముందు అంటే డెడ్ అయ్యే ముందు ష్రింక్ అయిపోతది దాని రూటు. ఈ ష్రింక్ అయ్యే దగ్గర దీని రోల్ చాలా బావుంటుంది. అండ్ ఏదైతే కొత్త రూట్స్ ఫార్మ్ అవ్వడానికి లేదంటే కొత్త హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి మనకి మాక్సిమం హెయిర్‌కి కావాల్సింది కెరాటిన్. సో ఈ కెరాటిన్ ఫార్మ్ అవ్వడానికి కూడా బయోటిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ హెయిర్ స్ట్రక్చర్ అంతా ఫార్మ్ అయిపోతుంది ఈ బయోటిన్ వల్ల. అండ్ అదే విధంగా ఇది అడిషనల్‌గా హెయిర్ గ్రోత్‌ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఇది మనకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే దీన్ని యాంటీ ఇమ్యూనిటరీ ఫ్యాక్టరీ కూడా అంటాము. అండ్ యాంటీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్యారెక్టర్ కూడా ఉంటుంది దీనికి. ఎందుకంటే ఏమన్నా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా ఇన్‌ఫ్లమేషన్ వచ్చినా లేదా మనలో ఏమన్నా ఓవరాల్‌గా ఇన్‌ఫ్లమేషన్ వచ్చినా, లేదా మనకేమన్నా క్రానిక్ ఫీవర్‌లు గానీ, లేదంటే మనం ఎప్పుడైనా లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడాల్సి వచ్చినప్పుడు, ఈ బయోటిన్ ఆ హెయిర్ స్ట్రక్చర్‌ని కాపాడుకుంటుంది. ఆ హెయిర్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వకుండా, ఆ హెయిర్ స్ట్రక్చర్ కెరాటిన్ అంతా గూడా ఇన్హిబిట్ అవ్వకుండా, ఈ బయోటిన్ ఎప్పటిదప్పుడు కాపాడుకుంటుంది గాబట్టి, మనకి ఈ బయోటిన్ వల్ల లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉంటుంది. అండ్ ఎన్హాన్స్డ్ రీగ్రోత్ కూడా చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ బయోటిన్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ హెయిర్ బాగా కొందరికి డ్రై అయిపోతుంది, డల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్‌లో బాగా స్ప్లిట్ హెయిర్ వస్తుంది. ఆ కండిషన్ నుంచి కూడా ఇది మాయిశ్చరైజర్ ఇస్తూ కాపాడుతుంది. అండ్ అదే విధంగా ఈ బయోటిన్ అనేది జనరల్‌గా చాలామంది అడుగుతుంటారు. సో, మరి బయోటినే ఎందుకు తీసుకోవాలి డాక్టర్? మరి యాజ్ యూజువల్‌గా పీఆర్‌పీ ఉంది గదా! మళ్ళీ బయోటిన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? లేదంటే ఫుడ్ గూడా ఉంది కదా! లేదంటే మీరిచ్చే టాబ్లెట్‌లు కూడా బయోటిన్ ఉంది గదా! మరి అడిషనల్‌గా ఇది ఎందుకు అంటే, నిజంగా మన ఎఫ్‌డీఏ అప్రూవల్ అనేది ఒకటుంది.
దేనికైనా మెడిసిన్ అండ్ డ్రగ్స్ వాటికి మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి లేదు. అందులో ఈ బయోటిన్ కూడా పర్ పర్సన్ ఎంతైనా వానికి హెయిర్ లాస్ ఉండని, ఎంతైనా హెయిర్ సివియర్‌గా ఉండని, ఎంతైనా ప్రాబ్లమ్ ఉండని హెయిర్. బట్ ప్రతి పర్సన్ అనేది కంపల్సరీ ఒక 30-70 మైక్రోగ్రామ్ ఆఫ్ పర్ డే మాత్రమే బయోటిన్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు. అదొక రీజను. అండ్ ఇంకో రీజను ఇందాక నేను చెప్పినట్టు ఇది హెయిర్‌కి ఒక మంచి లైఫ్ లైన్ లాగా పనిచేస్తుంది కాబట్టి, అసలు ఎంటైర్ ఒక రూట్ ఫార్మేషన్‌కి ఇది కీ రోల్ కాబట్టి అక్కడ యూజ్ అవుతుంది. సో, అదే విధంగా ఇది ఫుడ్‌లో మనకి చాలా కాన్సంట్రేటెడ్ దాని కాన్సంట్రేషన్ ఉంటుంది కాబట్టి, ఈ బయోటిన్ అనేది మనకి మార్కెట్‌లో వచ్చింది. అండ్ అదే విధంగా ఇది వాటర్ సాల్యుబుల్. సో, బయోటిన్ వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఎస్పెషల్లీ ఎవరు కూడా భయపడనక్కర్లేదు. అసలు జీరో సైడ్ ఎఫెక్ట్. సో, ఇన్ని అడ్వాంటేజెస్ ఆఫ్ హెయిర్ ఫాలికల్‌కి ఈ బయోటిన్ ఇస్తుంది కాబట్టి, పీఆర్‌పీతో పాటు ఈ బయోటిన్ అనేది యాడ్ చేయడం జరిగింది.